భలే భలే బఠానీ చాటు. అదేంటో గాని ఎన్ని బాధలు బరువు బాధ్యతలున్నా అలా బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి బఠానీ చాటు తినగానే బాధలన్నీ బయటికి పోవాల్సిందేనండి. అయితే ఇప్పుడు బజ్జీల బండి దగ్గరికి వెళ్ళాలా అని బెంగ పెట్టుకోవడం మానేసి బెస్ట్ బఠానీ చాట్ని చేసేద్దానండి. 4 గంటల పాటు నానబెట్టుకున్న ఎండు బఠానీని ఒక్కొక్కరి గిన్నెలో వేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి కూత పెట్టించండి. 7 విజిల్స్ వచ్చాక చూస్తే బఠానీ ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలండి. ఆ తర్వాత శుభ్రంగా మెదిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని నిమిషం ఏగాక మూత పెట్టి 3 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టండి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, చాట్ మసాలా, కాస్త కారం కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత మెది వేసుకున్న బఠానీ నీళ్ళతో పాటు వేసేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ నీరు ఎగరబెట్టండి. కాస్త కొత్తిమీర జల్లుకుని దింపేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర జల్లేసుకున్నాక ఆకన్నా ఒక నిమ్మకాయ పిండుకుని ప్లేట్ లో గానీ పానీపూరిలో గానీ వేసుకుని తింటా ఉంటదండి. బోటెక్కి భరతనాట్యం చేసినంత బెందాస్గా ఉంటదండి. ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని